అసిడిటీ అంటే మనకి ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ సెన్సేషన్, అంటే పైకి పొట్టలు మనకి మంట రావడము, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, కొంచెం తినినా మనకి ఎక్కువ తినినట్టు బ్లోటింగ్ సెన్సేషన్ అంటాం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి వామిటింగ్ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత మనకి సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫోర్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ వరకు మన సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. సో 7th నుంచి 9th మంత్ వరకు థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మన ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్ అనేది ఏముంటుందో అక్కడ కొన్ని మజిల్స్ ఉంటుంది. ఆ రిలాక్సేషన్ వల్ల అసిడిటీ అనేది చాలా కామన్గా అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో ఇంకా ఈ థర్డ్ మంత్లో ఏమవుతుందంటే పొట్ట పెరిగిన కారణం మన ప్రెగ్నెన్సీ బెల్లీ పెరిగిన కారణంగా పొట్ట కంప్రెషన్, మన లోపల ఆర్గన్స్ ఏమన్నదో అది కంప్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో దెర్ విల్ బి రిలాక్సేషన్ ఆఫ్ స్ప్రింక్టర్స్ అంటారు. అంటే ఈసోఫేగస్లో మనకి ఫుడ్ పైకి రావకుండా తడగట్టడానికి కొన్ని మజిల్స్ అనేది ఉంటుంది. సో దానికి మనము స్ప్రింక్టర్స్ అంటాం. సో ఇట్లాంటి స్పింక్టర్ రిలాక్సేషన్ అయినప్పుడు కొంచెం తినినా మనకి ఆ ఫుడ్ అనేది పైకి వచ్చినట్టు అవ్వడము, బర్పింగ్ సెన్సేషన్, అండ్ కొంచెం తినినా నా కడుపు నింగిపోయింది అనేది అనిపించడము చాలా కామన్గా ఉంటుంది. సో సిన్స్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ ఎయిల్మెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. చిన్న చిన్న ఫుడ్ చేంజెస్ అండ్ స్మాల్ మైనర్ మెడికేషన్స్ వల్ల డెఫినెట్లీ ఈ ప్రాబ్లం అనేది మనం ట్యాకిల్ చేయొచ్చు. స్పెషలీ ఫస్ట్ ట్రైమిస్టర్లో వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి వీ విల్ బీ గివింగ్ యూ మెడికేషన్స్. మేబీ అన్ యాంటాసిడ్ వుడ్ డూ, లేదంటే కొంతమంది ఈ నింబు పానీ లేదంటే ఈనో అట్లాంటిది తాగుతారు. బట్ ఈనో అట్లాంటిది తాగడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఇన్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ. సో దానికైనా మనం ఇచ్చిన మందులు, అంటే ఇప్పుడు సింపుల్గా జెలుసిల్ అనే సిరప్ వస్తుంది. సో ఇట్లాంటి వెరీ సింపుల్ యాంటాసిడ్స్ ఇట్లాంటివి తీసుకుంటే దట్ విల్ గివ్ యూ మోర్ దెన్ ఎనఫ్ రిలీఫ్ ఫర్ సచ్ అ సిమ్టమ్. అండ్ కమింగ్ టు థర్డ్ ట్రైమిస్టర్ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వెంటనే ఒకేసారికి ఎక్కువ తినడము అవాయిడ్ చేయాలి. ఒక్కసారి చిన్న చిన్న స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్. అంటే ఒకేసారికి ఎక్కువ తినకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తింటే అప్పుడు ఇట్లా బర్నింగ్ సెన్సేషన్, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, తిన్న వెంటనే పడుకోకూడదు. ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో తిన్న వెంటనే పడుకోకూడదు. గివ్ అ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 2 hours ఆఫ్టర్ యువర్ మీల్స్ తర్వాతనే మీరు పడుకోగలరు. అప్పుడు మనకు ఫుడ్ అనేది మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఎంటర్ అయిన ఉంటుంది కాబట్టి పైకి రాదు. అండ్ థర్డ్ థింగ్ ఇస్ కొంచెం హెడ్ అప్, అంటే మంచిగా పిల్లో పెట్టుకొని హెడ్ అప్ చేసుకొని పడుకుంటే డెఫినెట్లీ ఈ సిమ్టమ్కి చాలా రిలీఫ్ వస్తుంది. దిస్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ ఇన్ టు థర్డ్ ట్రైమిస్టర్ వెన్ యువర్ బెల్లీ ఈజ్ వెరీ బిగ్. So with all this, we can tackle this very common ailment.